హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఒక చెల్లె కాల్ చేసిందండి. అక్క, నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, నెగిటివ్ కామెంట్స్ గురించి భయపడుతున్నాను అక్క, కొంచెం మీరు చెప్పండి అని నన్ను సలహా అడిగిందండి. నిజానికి నేను కూడా ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల అది హార్ట్కి తీసుకొని చాలా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు నేను ఎదుర్కొంటున్న ఈ న్యూరో ప్రాబ్లం దానికి సంబంధించిందే. సో కాకపోతే నాకు నా వెల్ విషర్స్ ఇచ్చిన సలహా మాత్రం మీకు చెప్పగలనండి. దానివల్ల నేను చేంజ్ అయ్యాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ని మనం పరిగణలోకి తీసుకోవద్దు. ఇది యూట్యూబర్ కాదండి, ఒక మనిషి యొక్క ప్రథమ లక్షణము. దీని తర్వాత వాళ్ళు విసిరే రాళ్లను మనం మేడలుగా కట్టుకోవాలండి. ఎదుటి వ్యక్తిని మన శత్రువులను జయించాలంటే వాళ్ళను డైరెక్ట్గా ఢీకొట్టని అవసరం లేదండి. వాళ్ళకు అందనంత ఎత్తుకు ఎదిగి మన విజయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలి. మనం ఏ వ్యవస్థను తీసుకున్నా కూడా నెగిటివ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఆ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు అక్కడే ఉంటారండి. అవన్నీ భరించుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, చరిత్రలో నిలుస్తారు. కాబట్టి నెగిటివ్ అనేది ప్రతి వ్యవస్థలో కామన్. మీరు సంతోషంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, ఎందుకంటే దానివల్ల మీకు రెవెన్యూ వస్తుంది. మీరు ఇంట్లో ఉన్న కాడ, మీరు గృహిణి కాబట్టి కొంత ఆదాయం అనేది మీకు సమకూరుతుంది. మీ టాలెంట్తోనే ఇస్తారండి. అక్కడ ఏం ఊరికే వీడియోలు పెడితే ఏం డబ్బులు రావు. కాబట్టి మీరు వీటికి ఏం భయపడకండి సిస్టర్. నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నానండి. ఇది కొంతమందికి ఉపయోగపడుతుందనే వీడియో చేస్తున్నా. ప్రతి యూట్యూబర్ కూడా చిన్న నుంచి పెద్ద వరకు కూడా నెగిటివ్ అనేది ఎదుర్కొంటూనే ఉంటారండి. ఎవరిని చూసినా కూడా నెగిటివ్ కామెంట్స్ లేని అసలు ఛానల్సే ఉండవు. కాబట్టి మీకొకరికే కాదండి, ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యనే ఇది. సో డోంట్ వర్రీ.